పెళ్లి కాని వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, అమెరికా లాంటి దేశాలు వెళదాం అనుకునే వాళ్ళకి కోరికలు నెరవేర్చేటువంటి ఆ తల్లి మన దుర్గమ్మ మరి నవదుర్గలుగా మనం 9 అవతారాలు కూడా వేస్తారు అమ్మవారికి. విజయవాడలో కూడా విశేషంగా ఆల్రెడీ జరిపిస్తున్నారు. మన ఇంట్లో కూడా మనం తోచిన విధంగా చేస్తున్నాం. ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ పెడుతుంటాం. ఇష్టంగా దీక్షలు, భవానీ దీక్షలు అంటూ ఇంకా రకరకాలుగా మీరు ఉపాసనలంటూ మంత్రదీక్షలంటూ చేస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాధన చేయాల్సింది, మీ మనస్సు ముఖ్యంగా అమ్మవారికి అర్పణ చేస్తూ అమ్మవారి మీద తదేక దృష్టి, ఏకాగ్రత నిలపగలిగిన ఏ స్త్రీ, పురుషు, వయోవృద్ధ భేదం లేకుండా వాళ్ళందరూ చేస్తే అమ్మవారు మీకు ఏది కోరితే అది ఇచ్చేటువంటి